ఈ వీడియోలో ఇండియన్ కరెన్సీ సిస్టమ్ గురించి తెలుసుకుందామండి. కొంచెం చిన్న మెకానిజం ఉంటుంది. కరెన్సీ అసలు ఆర్బీఐ డబ్బులు ముద్రించి బయటికి ఎలా వస్తాయి, ఆన్ వాట్ బేసిస్ మనీ ముద్రిస్తారు, ప్రింట్ చేస్తారు, బట్ సర్క్యులేషన్లోకి ఎలా వచ్చేయాలి? అలా కావాల్సినప్పుడల్లా ముద్రించేసుకుని వదిలేస్తారా? కాదు కదా. దేర్ మస్ట్ బి సమ్ మెకానిజం. అది ఇండియన్ కరెన్సీ సిస్టమ్. The present currency system is managed by our RBI, which is the central bank. Central bank. సెంట్రల్ బ్యాంక్ అని అంటారు ఏదన్నా మన మెయిన్ ఇండియన్ బ్యాంక్ లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని, అలా ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ లాగా ఆర్బీఐ ఉంటాయి. దాన్ని మనం సెంట్రల్ బ్యాంక్ అంటాం. మామూలు కమర్షియల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. RBI is called as central bank of the country. Central bank of the country. The Indian system is based on inconvertible paper currency. ఇంక ఇది కన్వర్ట్ చేయడానికి ఏమి ఉండదు, అలా ఉంటుంది అంతే. 20 రూపాయల నోట్ అంటే 20 రూపాయల నోట్ అంతే, ఇంక దేన్ని కన్వర్ట్ అవ్వదు. ఇంకా ఫర్ ఇంటర్నల్ పర్పసెస్ మన కోసం వీ హ్యావ్ అవర్ రూపీ కాయిన్స్ అండ్ కరెన్సీ నోట్స్. ఫర్ ఎక్స్టర్నల్ పర్పసెస్ రూపీ ఈజ్ కన్వర్టబుల్ into other currencies of the world. External purposes కోసం కన్వర్టబుల్ టు అదర్ కంట్రీస్ కరెన్సీస్. డాలర్గా అంటే ఇన్ని డాలర్కి, ఒక డాలర్కి ఇన్ని రూపాయలు, ఒక జపనీస్ యెన్కి ఇన్ని రూపాయలు, లేకపోతే అలా దినారు, దీరమ్స్, చాలా కరెన్సీస్ ఉన్నాయి మనకి ప్రపంచంలో. వాళ్ళకి మనకి రిలేషన్ ఎంత ఉంది మార్కెట్లో అనేది ఇక్కడ అదర్ కంట్రీస్తో పోలిక. ఎక్స్టర్నల్ పర్పసెస్. రూపీ ఈజ్ ఇండియాస్ మానిటరీ యూనిట్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డెసిమల్ సిస్టమ్. డెసిమల్ అంటే ఇప్పుడు మనం వాడుతున్న 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, ఎట్సెట్రా, 1, 10, 1, 2, 3, 4 లైక్ దట్. అంతకుముందు అనాలని ఉండేవాట. అనా ఈజ్ నథింగ్ బట్ 1/6, అంటే పైసాలు కూడా ఉండేవి అప్పుడు. పైసా ఈజ్ 1/100th ఆఫ్ ఏ రూపీ. 1 పైసా, 1 పైసా అంటే 100 పైస్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అంటే మీరు ఇప్పుడు మిలీనియల్స్ అందరూ చూసి ఉండకపోవచ్చు, బట్ వీ యూస్ టు, నేనైతే మాత్రం ఐ సా, అంటే నా ఏజ్ పరంగా హ్యావ్ 5 పైసే. 5 పైసేకి ఒక చిన్న ఆరెంజ్ బిల్ ఒకటి వచ్చేది. కిరాణా కొట్లు, చిన్న చిన్న కిరాణా కొట్లు ఉంటాయి కదా, 5 పైసేకి ఒక చిన్న ఆరెంజ్ బిళ్ళలు ఉంటాయి కదా, స్వీట్గా ఉంటాయి, అదొకటి వచ్చేది. తర్వాత ఐ సా 10 పైసే. 10 పైసేకి 2 లేదా 10 పైసేకి కొన్ని ఐటమ్స్ ఉండేవి. 25 పైసే, 50 పైసే. ఇప్పుడు మన ఇదేంటిది బయట ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు బహుశా క్వాలిటీ వాళ్ళస్ ఐస్ క్రీములు చూస్తూ ఉంటారు. అలాగా అసలు స్టార్టింగ్లో మా టైం, నా చిన్నప్పుడు నేను నెక్కర్లు వేసుకున్న ఉన్న టైంలో గీతా ఐస్ క్రీమ్ అని ఒకటి వచ్చేది. గీతా ఐస్ క్రీమ్. సో ఆ టైంలో ఒక్కొక్క ఐస్, ఇప్పుడు మనం చాకోబార్ తింటాం కదా క్వాలిటీ వాల్స్లో, లేకపోతే ఇంకా వేరే వేరే కంపెనీస్ నాకు అంత ఐడియా లేదు. ఐ లైక్ క్వాలిటీ వాల్స్. చాకోబార్ తింటాం. అలాగా గీతా ఐస్ క్రీమ్లో ద్రాక్ష, ఆరెంజ్ అలా ఉండేవి. అది ఒక్కొక్క ఐస్ క్రీము 50 పైసే. నెక్స్ట్ 1 రూపీ ఉండేది. సో 5 పైసే, 10 పైసే, 25 పైసే, 50 పైసే ఉండేవి. ఇంకా ఫర్ దట్ మ్యాటర్ నేను 8th క్లాస్ హాస్టల్లో ఉన్నప్పుడు బాగా గుర్తు, అంటే నేను ఒక చెస్ ప్లేయర్ని, హాస్టల్లో ఉండేవాళ్ళం అనమాట. 8 రూపీస్ బస్ టికెట్, 1 రూపాయితో 10 వచ్చేది సంథింగ్. 7 నుంచి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఇయర్. చాలాసార్లు క్వశ్చన్స్ కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో. త్రూ ద ఇండియన్ కాయినేజ్ యాక్ట్ 1955. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ముందు అనా అని ఉండేది. అణాలు 16 అణాల అంటారు కదా. 16 అణాలు అని ఎందుకు అంటారంటే 16 అనా ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, సంథింగ్ లైక్ దట్. అంటే 1/6 ఆఫ్ ఏ రూపీ ఈజ్ కాల్డ్ యాజ్ అనా అనేవారు అనమాట. అదొక లెక్క. అణాలు ఉండేవి దానికి ముందు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఈ 1957 నుంచి డెసిమల్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి 5 పైసా, 10 పైసా, 25 పైసా, 50 పైసా నడుస్తూ ఉండేవి.
ఇంకా రీసెంట్గా యూ డోంట్ ఫైండ్ 50 పైసా ఆల్సో, నా ఓన్లీ 1 రూపీ. ఇంకా అంత అది వాల్యూ అలా 1 రూపీకే వెళ్ళిపోయాం, సింపుల్. దెర్ ఈజ్ నో వాల్యూ టు అదర్ కాయిన్స్, అంటే ఏం రావు 50 పైసలకి. కరెన్సీ నోట్స్ ఇన్ సర్క్యులేషన్. ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఈజ్ అ మోనోపోలీ ఆఫ్ ఆర్బీఐ అండర్స్టూడ్, విచ్ ఈజ్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్బీఐ ఈజ్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అంటే ప్రజలదే. ద ఆర్బీఐ క్యాన్ ప్రింట్ అండ్ ఇష్యూ కరెన్సీ నోట్స్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్ అదర్ దాన్ 1 రూపీ నోట్. ఎందుకంటే 1 రూపీ నోట్ విల్ బీ డైరెక్ట్లీ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, డైరెక్ట్లీ ప్రింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంతకు ఉంటుంది. ఇష్యూడ్ బై ద అలా ఇష్యూడ్ మళ్ళీ మీకు అంతా కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ 1 రూపీ నోట్ అండ్ కాయిన్స్ అండర్ ద ఇండియన్ కాయినేజ్ యాక్ట్ 1955. అంటే అథారిటీ పెట్టుకోవడం అనమాట చేతిలో. ద ప్రెజెంట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్, ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, మినిమం రిజర్వ్ సిస్టమ్ ఇష్యూ. మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటాం ఇప్పుడున్నది ఆఫ్ నోట్ ఇష్యూ. అంటే నోట్ ఇవ్వడానికి ఒక ప్రాసెస్ అనమాట. ఒక నోటు మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి ప్రాసెస్, దాన్ని మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటాం. రెగ్యులేషన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ, అంటే ఎన్ని 500 నోట్లు రిలీజ్ చేయాలి, ఎన్ని 2000 నోట్లు, అసలు ఎంత వాల్యూతో, వాల్యూమ్ ఎన్ని, 1,00,000 రూపాయలు విలువ గల 500 నోట్లు ఒక 200 రిలీజ్ చేయాలి, ఎట్లా, హౌ ఈజ్ హౌఎవర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ ఎంజాయ్స్ మోనోపోలీ పవర్ టు ఇష్యూ దెమ్. దెర్ ఈజ్ ఎ సెపరేట్, ఈ సిస్టమ్ బాగా జాగ్రత్తగా చూడండి, దెర్ ఈజ్ ఎ సెపరేట్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇన్ ద ఆర్బీఐ ఫర్ ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్. ఇది ఇష్యూ డిపార్ట్మెంట్. ఏం బేస్ మీద? ఆర్బీఐ ఇష్యూ ఎనీ అమౌంట్ ఆఫ్ నోట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వ్స్ మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్, బులియన్, ఫారెన్ సెక్యూరిటీస్. ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు $1 ఇచ్చామనుకోండి, దెన్ ఆర్బీఐ విల్ గివ్ 85 రూపీస్. లేకపోతే £1 స్టెర్లింగ్, మనం ఏమంటాం దాన్ని, యూకే వాళ్ళది, అది ఇచ్చామనుకోండి, ఆర్బీఐ ఇష్యూ డిపార్ట్మెంట్ విల్ రిలీజ్ 100 రూపీస్. అట్లాగా సంథింగ్ మస్ట్ బి దేర్, సమ్ బేస్ మస్ట్ బి దేర్, సంథింగ్ మస్ట్ బి గివెన్ టు ఇష్యూ డిపార్ట్మెంట్. అప్పుడే బయటకు వస్తాయి డబ్బులు. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఉండదు. దేర్ మస్ట్ బీ సంథింగ్ ఆన్ బేస్, అప్పుడే ఇష్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది కరెన్సీ నోట్స్. రూపీ కాయిన్స్, రూపీ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, ఏదో ఒకటి ఇవ్వాలి. ద ఓన్లీ కండిషన్ దట్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ ఇస్ దట్ ఎట్ నో టైమ్, అంటే మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటున్నాం కదా, ద గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ షుడ్ నాట్ పెట్టుకోండి ఇక్కడ, షుడ్ నాట్ ఫాల్ బిలో 200 crores. అంటే 200 crores దాని దగ్గర ఉంచుకుని ఆ పైన ఉన్నదంతా ఇష్యూ చేయొచ్చు. గోల్డ్ రిజర్వ్ మస్ట్ ఆల్వేస్ బీ ఆఫ్ 115 crores. ఈ పాయింట్ క్వశ్చన్ ఓరియంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు కూడా చాలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ద ఓన్లీ కండిషన్ దట్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ ఈస్ దట్ ఎట్ నో టైమ్ ద గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ షుడ్ ఫాల్ బిలో, అదే ఎప్పుడైనా సరే 200 కోట్ల విలువ గల దానికంటే తక్కువ ఉండకూడదు గోల్డ్. అందులో మళ్ళీ ఆ 200 crores-లో 115 కోట్లు గోల్డ్ ఉండాలి, మిగతా 85 కోట్లు ఇట్ మే బీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. దట్ ఈస్ ద మినిమం రిజర్వ్ సిస్టమ్, అంటే దాని అర్థం ఇదనమాట. మెకానిక్స్ ఆఫ్ నోట్ ఇష్యూ. నోట్ ఇష్యూస్ ఎలా వస్తాయి? వెన్ ఆర్బీఐ వాంట్ టు ఇష్యూ కరెన్సీ నోట్స్, ఇట్ జనరల్లీ ట్రాన్స్ఫర్స్ ఎయిదర్ ఫారెన్ సెక్యూరిటీస్ ఆర్ రిపీ సెక్యూరిటీస్, ఒక సెక్యూరిటీ ఇస్తుంది, ఫ్రమ్ ద బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ టు ద ఇష్యూ డిపార్ట్మెంట్. అప్పుడు ఆ బేస్ పెట్టుకుని సెకండ్ ఒక సెక్యూరిటీ ఏదో ఒకటి, ఈ డబ్బులు తీసుకోండి, ఈ డాలర్స్ తీసుకోండి, డబ్బులు ఇవ్వండి, అదొక సెక్యూరిటీ. ఆర్ ఎల్స్ ఇంకా ఎనీ అదర్ సెక్యూరిటీ, ఒక ట్రెజరీ బిల్ ఇచ్చి గవర్నమెంట్ మీకు మళ్ళీ రిటర్న్ చేసేస్తుంది డబ్బులు, ట్రెజరీ బిల్, అంత అమౌంట్ రిలీజ్ చేయండి బయటికి, అలా ఉంటుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ ద నోట్ ఇష్యూ విల్ బీ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ రిసీవ్డ్ బై ద ఇష్యూ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. అప్పుడు ఆర్బీఐ ఈజ్ ఎంపవర్డ్ టు ఇష్యూ నోట్స్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వ్స్ మెయింటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ పూచీకత్తు కింద పెట్టుకుని కూడా ఇష్యూ డిపార్ట్మెంట్ కెన్ రిలీజ్ నోట్స్. అలాగా ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ బీ బేస్డ్ ఆన్ సమ్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఇవ్వడంతోనే ఇష్యూ డిపార్ట్మెంట్ విల్ ఇష్యూ కరెన్సీ నోట్స్ అకార్డింగ్లీ. అది నోట్ యొక్క మెకానిజం. ఓకే. వెన్ ద ఆర్బీఐ పర్స్యూస్ కాంట్రాక్షనరీ పాలసీ, అంటే కాంట్రాక్షన్ అంటే ఏంటి, ఇలా ఉన్నదాన్ని
ఇలా దగ్గరికి తీసుకురావడం కదా కాంట్రాక్షన్. ఇట్ రివర్స్ ద అబవ్ ప్రాసెస్. అప్పుడు ఏం చేస్తారు, సెక్యూరిటీలు ఏవైతే ఇష్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయో బ్యాంకింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి కరెన్సీ నోట్స్ అన్నిటినీ విత్డ్రాన్ ఫ్రమ్ ద సర్క్యులేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డబ్బులు వెనక్కి లాగేయాలి బయటికి. ప్రజల చేతిలో డబ్బులు ఎంతవరకు లాగేయగలిగితే వెనక్కి సర్క్యులేషన్లోంచి అంత వెనక్కి తీసుకుంటే ఇన్ఫ్లేషన్ మళ్ళీ లెవెల్కి వస్తుంది. సో కాంట్రాక్షనరీ పాలసీ అంటే నథింగ్ బట్ రిడ్యూసింగ్ ఇన్ఫ్లేషన్ ఎట్సెట్రా. అప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని బ్యాంకింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి, బాబు నీ సెక్యూరిటీ నువ్వు తీసుకో, నా డబ్బులు నాకు ఇచ్చే అంటది ఇష్యూ డిపార్ట్మెంట్. అప్పుడు ఇష్యూ డిపార్ట్మెంట్కి బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఆ సెక్యూరిటీకి సంబంధించి మొత్తం తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ చేసేస్తుంది ఇష్యూ డిపార్ట్మెంట్కి. సో డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ లెక్కలన్నీ మెయింటైన్ అవుతాయండి. అంటే ప్రతి రూపాయి, ప్రపంచంలో మనకి ఎన్ని రూపాయలు బయట ఉన్నాయో ఆర్బీఐ దగ్గర లెక్క ఉంటుంది. అందుకనే 2000 రూపాయలు 500 రూపాయల మానిటైజేషన్ జరిగినప్పుడు ఎంత కరెన్సీ రావాలని ఖచ్చితమైన లెక్కతో దిగారు డిమానిటైజేషన్ చేసినప్పుడు. కోర్స్ యాక్సెస్ కూడా వచ్చినాయి అనుకోండి, బికాజ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, దాన్ని దొంగ నోట్లు. సో అదండి, దట్ ఈస్ ద ఇండియన్ కరెన్సీ సిస్టమ్, హౌ ఇట్ గోస్. జస్ట్ ప్లెయిన్ పేపర్ మీద అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోండి. డోంట్ గెట్ ఇన్ టు కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద ప్రాసెస్. మనం ఆడ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, ఆడు ఇలాగే అడుగుతాడు, అందుకని ఎక్కువ అడగడు. నోట్ ఆఫ్ ₹1000 డినామినేషన్ వాజ్ డీమానిటైజ్డ్ ఫస్ట్ టైం 1978లో. ఇదే మన మొరార్జీ దేశాయ్ గారు when they came to power the precursor of BJP demonetized ₹1000 notes. మళ్ళీ అవి కాంగ్రెస్ మళ్ళీ 2001 అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, దే రీఇంట్రొడ్యూస్డ్ అగైన్ 2001లో. మళ్ళీ మన నరేంద్ర మోడీ గారు ఈ డేట్న డిమానిటైజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ వెరీ ఇంపార్టెంట్, సరదాగా అడిగిన అడగచ్చు. 8 నవంబర్ 2016 రోజున డిమానిటైజేషన్ జరిగింది. ఏవి, ₹1000. నోట్స్ ఆఫ్ ₹2000 were introduced in 2016-17. Notes of 200 were released in 2017-18 respectively. అది విషయం, ఇండియన్ కరెన్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్ ఇష్యూయింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఆర్బీఐ షుడ్ ఆల్వేస్ పొసెస్ ద మినిమం గోల్డ్ స్టాక్ ఆఫ్ వర్త్. గోల్డ్ అడుగుతున్నాడు ఇక్కడ, టోటల్గా అడగట్లేదు. అందుకనే 200 crore కూడా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి, గోల్డ్ అన్నాడు. సో దట్ ఈస్ 115 crore. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మై ఓన్ క్వశ్చన్స్. కరెన్సీ నోట్స్ ఆఫ్ డినామినేషన్స్ ఆఫ్ ₹1000, 5000 and 10,000 were demonetized in 1978. 3 ఇచ్చాడు కదా ఇక్కడ, ఏప్రిల్ 1977 అయితే కాదు. జనవరి 1978న డిమానిటైజ్ చేశారు మొత్తం ఆ 3 నోట్లు కూడా. ఇందాక క్వశ్చన్లో పైన ఓన్లీ 1000 రాశాను, యాడ్ దిస్. అప్పుడు 10,000 నోట్ కూడా ఉండేది, పెద్దగా ఉండేది అనుకుంటా. ఎక్కడైనా మనం కొంతమంది కలెక్ట్ చేస్తూ ఉంటారు రూపీ నోట్లు, ఎగ్జిబిషన్లో కూడా పెడతా ఉంటారు. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అలాంటి వెళ్ళండి, చూడండి, మర్చిపోకండి. తర్వాత ఫస్ట్ డిమానిటైజేషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ టుక్ ప్లేస్ ఇన్ 1949లో జరిగింది. ఫస్ట్ డిమానిటైజేషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ, ఫస్ట్ టైం డిమానిటైజేషన్ జరిగింది అప్పుడు. తర్వాత ఇన్ విచ్ ఇయర్ అండ్ డిడ్ ఇండియా చేంజ్ ఓవర్ టు డెసిమల్ సిస్టమ్ ఆఫ్ చేంజ్? సింపుల్ ఆన్సర్, ఏప్రిల్ 1957. మినిమం రిజర్వ్ టు బి కెప్ట్ ఫర్ ఇష్యూ ఆఫ్ కరెన్సీ అవుట్ ఆఫ్ 200 crore అట్లీస్ట్ ₹115 crore వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది ఉండాలి మినిమం రిజర్వ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఆర్బీఐ has declared demonetization of higher rate currencies of ₹1000 and 500 with effect from midnight of 8 November 2016. Indian monetary system is based on paper standard. అంటే ఒకప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ఉండేది, అంటే గోల్డ్తో పోల్చేవాళ్ళనమాట. 1 గ్రామ్ గోల్డ్కి ఇన్ని రూపాయలు, అలాగా గోల్డ్ స్టాండర్డ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అంతమంది పేపర్ స్టాండర్డే. సరే, నెక్స్ట్ మనం మనీ మెజర్స్ చూసినప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు అర్థమవుతాయి.
బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్, ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది M2 అండ్ F4లో కలుస్తాయి వచ్చి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్. M1 అండ్ M3 అనేది కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అలాగే ఇదే మనీ దాంట్లో మనీ మల్టిప్లైయర్ గురించి కూడా నేర్చుకుందాం. మనీ మల్టిప్లైయర్ ఈజ్ నథింగ్ బట్ బ్రాడ్ మనీ డివైడెడ్ బై రిజర్వ్ మనీ. వీ విల్ లెర్న్ దమ్ ఇన్ నెక్స్ట్ 2-3 వీడియోస్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు సైన్ ₹1 ఇండియన్ నోట్? సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మిగతా నోట్లన్నిటి మీద RBI గవర్నర్ ఉంటాడు. ఇది మాత్రం అలా. When did the Naya Paisa introduced with the decimal system of coinage become paisa? ఓవరాల్గా 1st April 1957 నుంచి we got this Indian decimal system. అది ఓకే.